రోమీయులకు రాసిన పత్రిక. గతంలో తార్సువాడైన సౌలు అని పిలువబడిన వ్యక్తి రాసిన వాటిలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక రచన. అతడు పరిసయ్యులు అని పిలువబడే ఒక గుంపుకు చెందిన ఒక యూదు రబ్బీ. అతడు మోషే ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయుల సాంప్రదాయాలంటే వల్లమాలిన భక్తి కలిగినవాడు. యేసును, ఆయన శిష్యులను ప్రమాదకరమైన వ్యక్తులుగా అతడు భావించాడు. అయితే ఒకరోజు పునరుద్ధానుడైన యేసును అతడు చూశాడు. యేసు అతనిని ఒక అపోస్తలుడుగా నియమించాడు. అంటే బైబిల్లో అన్యజనులు అని పిలిచిన యూదేతర ప్రజలకు దేవుని ప్రతినిధిగా అన్నమాట. అప్పటి నుండి అతడు తన రోమానామం అయిన పౌలు అనే పేరుతో చలామణి అయ్యాడు. పునరుద్ధానుడైన యేసురాజును గురించి ప్రజలకు బోధిస్తూ ఆయన అనుచరులను సంఘం అని పిలిచే కొత్త సమాజాలుగా స్థాపిస్తూ అతడు ప్రాచీన రోమా సామ్రాజ్యమంతటా తిరిగాడు. ఆ కొత్త యేసు సమాజాలకు పౌలు అప్పుడప్పుడు కొన్ని లేఖలు రాస్తుండేవాడు. అవి వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి సహాయపడేవి. వాటిలో ఒకటి ఈ రోమాపత్రిక. వాస్తవానికి పౌలు తన పరిచర్య కాలంలో చాలా ఆలస్యంగా ఈ ఉత్తరం రాశాడు. అప్పటికి రోమ్ నగరంలో ఒక సంఘం ఉనికిలో ఉన్నదని మనకు అపోస్తలుల కార్యాలు గ్రంథం ద్వారా తెలుస్తుంది. అందులో యేసును వెంబడించే యూదులు, యూదేతరులు కూడా ఉన్నారు. కానీ ఒక సమయంలో రోమా చక్రవర్తి అయిన క్లాడిస్ రోమ్లో ఉన్న యూదులందరినీ ఆ నగరం నుండి వెళ్ళగొట్టాడు. మళ్లీ 5 సంవత్సరాల తరువాత ఆ యూదులందరినీ తిరిగి రావడానికి అనుమతిచ్చారు. వారిలో యేసును అనుసరించే యూదులు కూడా ఉన్నారు. వారు తిరిగి వచ్చేటప్పటికీ అక్కడ ఉన్న క్రైస్తవ సంఘంలో యూదా సాంప్రదాయాలు ఆచరించేవారు ఎవరూ లేరు. ఆ పరిస్థితి వారికి చాలా ఇబ్బంది కలిగించింది. పౌలు కాలానికి రోమా సంఘం చీలిపోయింది. యేసును అనుసరించడం విషయంలో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. యూదేతరులైన క్రైస్తవులు సబ్బాతును, కోషేర్ ఆహారం, సున్నతి వీటిని ఆచరించాలా వద్దా అనే వాదోపవాదాలు చెలరేగాయి. కాబట్టి పౌలు వాటిని చక్కదిద్దడానికి ఈ ఉత్తరం రాశాడు. చీలిపోయిన ఆ సంఘం తిరిగి ఒక్కటే కావాలని అతడు కోరుకున్నాడు. రోమా సంఘం అక్కడ స్థిరంగా పాదుకొని ఉంటే దానిని కేంద్రంగా చేసుకుని తాను అక్కడి నుండి పశ్చిమ దిక్కుకు అంటే స్పెయిన్ వరకు వెళ్ళి తన పరిచర్యను జరిగించగలుగుతానని పౌలు ఉద్దేశం. ఆ పరిస్థితులన్నీ పౌలు తన సువార్త పూర్తి సారాంశాన్ని అంటే యేసు జీవితం, మరణం, పునరుద్ధానం శుభవార్త వారికి వివరిస్తూ ఈ ఉత్తరం రాయడానికి ప్రేరేపించాయి. ఈ ఉత్తరం ముందుగా 4 ప్రధాన భాగాలుగా ఉండడానికి ఉద్దేశించబడింది. గాని చివరికి అది సువార్త గురించిన ఒక సుదీర్ఘమైన ఏక సందేశంగా మారింది. మొట్టమొదటిగా సువార్త దేవుని నీతిని వెల్లడిస్తుంది అని పౌలు చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దాన నెరవేర్పుగా సువార్త ఒక కొత్త మానవాళిని సృష్టించింది. ఆ సువార్తే సంఘాన్ని ఏకం చేయబోతున్నది. ఈ వీడియోలో మనం 1 నుండి 4 అధ్యాయాల్లో ఉన్న అంశాలను మాత్రం చర్చించబోతున్నాం. యేసును గురించిన సువార్తను ప్రకటించడం కోసం ఒక అపోస్తలుడుగా దేవుడే తనను నియమించాడని పరిచయం చేసుకుంటూ యేసు ఇశ్రాయేలుకు మెస్సయా అని, మరణం నుండి తిరిగి లేచిన దేవుని కుమారుడని, ఈ లోక రాజ్యాలకు రారాజని చెబుతున్నాడు. ఇప్పుడు మానవాళి అంతా తన పరిపాలన కిందకు రావాలని యేసు పిలుస్తున్నాడు. యేసురాజు గురించిన శుభవార్త ఏమిటంటే మొట్టమొదట ఆయనలో విశ్వాసం ఉంచేవారికి అది దేవుని శక్తి అని పౌలు చెబుతున్నాడు. రెండవది, అది దేవుని నీతిని వెల్లడిపరుస్తుంది. పౌలుకి నీతిమత్వం అనే మాట పాత నిబంధనలోని ఒక అద్భుతమైన పదం. అది దేవుని స్వభావాన్ని వర్ణిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ న్యాయాన్నే జరిగిస్తాడు. ఏది మంచిదో, ఏది సరైందో దాన్నే జరిగిస్తాడు. అంతేకాదు తన వాగ్దానాలను నెరవేర్చడంలో నమ్మకస్తుడు, న్యాయవంతుడు. ఈ 2 లక్షణాలను దేవుడు ఏ విధంగా చేసి చూపాడో యేసు జీవితం వెల్లడి చేస్తున్నది అని పౌలు చెప్పాడు. మొదట అతడు ఆదికాండం 3 నుండి 11 అధ్యాయాల్లోని గాథను సృజనాత్మకంగా సుదీర్ఘంగా వివరించి చెప్పాడు. అన్యులు మరియు ప్రపంచమంతా ఏ విధంగా పాపం, స్వార్థం అనే సుడిగుండంలో చిక్కుకుపోయిందో అతడు వివరించాడు. మానవ హృదయం, మనస్సు చింద్రమైపోయాయి. మనమంతా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనకు మళ్లడం ద్వారా సృష్టించబడిన వాటిలో గొప్పతనాన్ని వెదుకుతూ దేవుళ్ళు కాని ఈ వస్తువులకు మన పూర్ణమైన విధేయత కనపరిచాం. అది మనలోని మానవత్వాన్ని మలినం చేసి మన విధ్వంసకరమైన ప్రవర్తనకు దారితీసింది. మిగిలిందల్లా న్యాయశీలుడు, నీతిమంతుడైన దేవుని ముందు అపరాధులుగా నిలబడిన మానవాళి. అలాంటి వారిని చూసి దేవుడు ఈ జాతులన్నింటిలో నుండి మనల్ని
తన ప్రజలుగా ఎన్నుకోవడం మంచిదయ్యింది అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకోవచ్చు. అంతేకాక ఆయన మనల్ని ఐగుప్తు నుండి విడిపించాడు. సబ్బాతు, కోషేర్ ఆహారం, సున్నతి అనే ధర్మశాస్త్ర విధులు మనకిచ్చాడు. ఇవన్నీ మనం దేవుని పరిశుద్ధమైన ప్రజలుగా ఎలా ఉండాలో చూపిస్తున్నాయి అని వారు అనుకుంటూ ఉండొచ్చు. అయితే పౌలు వారిని కాస్త ఆగండి అంటున్నాడు. అతడు ధర్మశాస్త్రం, పాత నిబంధన చరిత్ర అంతటినీ ఒకసారి పునశ్చరణ చేశాడు. అది చెప్పేదేంటంటే ఇశ్రాయేలీయులు కూడా మిగిలిన మానవ జాతులతో సమానంగా పాపం చేసి విగ్రహారాధికులై నైతికంగా పతనమయ్యారు. వాస్తవానికి అన్యజాతుల ప్రజల కంటే ఇశ్రాయేలీయులు మరింత దోషానికి గురయ్యారు అని పౌలన్నాడు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వారికి ఎక్కువ తెలిసి ఉండాలి. ఇక ముగిస్తూ పౌలు మానవాళి అంతా అంటే అన్యులు, ఇశ్రాయేలీయులు అందరూ దేవుని ముందు నిస్సహాయంగా నిరుత్తలుగా నిలబడ్డారు అన్నాడు. అయితే వారి గాథ అంతటితో ముగిసిపోలేదు. యేసు గురించిన సువార్త ఏమిటంటే ఈ గందరగోళానికంతటికీ ఆయనే దేవుని స్పందన. మానవాళిని అపరాధులుగా ముద్రవేసి శిక్షించడానికి బదులు ఆయన సకల మానవాళి కోసం వారి పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మరణించడానికి వచ్చాడు. మన ప్రతినిధిగా యేసు ఈ లోకంలో మనం సృష్టించిన బాధ, పాపం, మరణం అనే వాటికి రావలసిన ఫలితాన్ని తనపై వేసుకున్నాడు. మృతుల్లో నుండి పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ఆయన వాటన్నింటినీ జయించాడు. తన కొత్త పునరుద్ధాన జీవాన్ని మన అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. మనల్ని ఆయనలాగా మార్చడం కోసం ఆయన మనలాగా మారాడు. యేసులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు ఈ విధంగా నీతిమంతులుగా చేస్తాడు. నీతిమత్వారోపణ అనేది పౌలుకు పాత నిబంధనలోని మరొక ఇష్టమైన పదం. అది దేవుని నీతికి సంబంధించిన మాట. ఈ మాటకి అక్షరార్థంగా నీతిమంతుడుగా ప్రకటించడం అని అర్థం. యేసు మన పక్షంగా చేసిన పనిని బట్టి దేవుని ముందు మనకు ఒక కొత్త హోదా ఏర్పడింది. మనల్ని అపరాధులుగా చూసే బదులు దేవుడు ఒక వ్యక్తిని క్షమించి తనతో ఒక మంచి సంబంధంలో ఉన్నవాడు అని ప్రకటిస్తాడు. నీతిమంతుడుగా తీర్చబడడం ఒక కొత్త కుటుంబ సభ్యత్వానికి దారితీస్తుంది. యేసులో విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని నిబంధనా ప్రజల మధ్య ఒక స్థానం పొందుతాడు. అలాగే నీతిమత్వం దేవుని కృప ద్వారా రూపాంతరం చెందుతూ ఉండే ఒక ప్రయాణాన్ని ప్రారంభించే ఒక కొత్త భవిష్యత్తుకు దారితీస్తుంది. నీతిమంతుడుగా తీర్చబడడంలో ఇమిడి ఉన్న ఈ లాభాలన్నీ ఎవరైతే విశ్వాసం ద్వారా క్రీస్తులో ఉంటారో వారికి లభిస్తాయి. తరువాత పౌలు దేవుని నిబంధనా కుటుంబంలో భాగంగా ఉన్నవారు కలిగి ఉండే ఈ లక్షణాల అంతర్భావాలు ఏమిటో 4వ అధ్యాయంలో చర్చించాడు. ఆదికాండం 15వ అధ్యాయంలోని అబ్రహాము గాథలోకి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర నిబంధన నియమాలు, విధులు పొందకముందే అబ్రహాము దేవుని ముందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు లేక ప్రకటించబడ్డాడు. ఎలాగంటే అబ్రహాము దేవుని దీవెన పొందే ఒక పెద్ద బహుళజాతి కుటుంబానికి పితరుడు అవుతాడని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అయితే అతని భార్య శారా చాలా వృద్ధులు. వారికి పిల్లలు కలగలేదు. కాని అబ్రహాములో దేవుని వాగ్దానం పట్ల విప్లవాత్మకమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడుగా ప్రకటించాడు. ఆ అబ్రహాము ఇప్పుడు దేవుని కొత్త నిబంధనా కుటుంబానికి తండ్రి అయ్యాడు అని పౌలు చెప్పాడు. ఆ కుటుంబం ఈ లోకమంతటా వ్యాపిస్తూ ఉంది. అందులో యూదులు, అన్యజాతుల ప్రజలు కూడా ఉన్నారు. వారంతా ఎవరైతే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడో ఆ యేసు అనే మెస్సియాలో ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉన్నారు. మనం ఇక్కడ ఆగి 1 నుండి 4 అధ్యాయాల్లో పౌలు చెప్పిన ప్రాముఖ్యమైన అంశాలను సమీక్షిద్దాం. ఎందుకంటే అవి మనం మిగిలిన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పునాదిలా పనిచేస్తాయి. మానవాళి అంతా నిరీక్షణ లేని విధంగా పాపంలో చిక్కుకుపోయింది. దానికి విడుదల అవసరం. ఆ విడుదల ధర్మశాస్త్ర విధులను పాటించడానికి ప్రయత్నించే ప్రజల ద్వారా సాధ్యం కాదు. అయితే దేవుని నీతివంతమైన స్వభావం, యేసు మరణం, పునరుద్ధానం ద్వారా ఈ లోకాన్ని విమోచించడానికి ఆయన్ని కదిలించింది. ఆ విధంగా ఆయన అబ్రహాముకు విశ్వాసం ద్వారా తన కొత్త నిబంధనా ప్రజలుగా ఒక బహుళజాతి కుటుంబాన్ని సృష్టించాడు. కాబట్టి పౌలు మరింత ముందుకెళ్ళి ఈ కొత్త కుటుంబం ఏ విధంగా దానికంటే మరింత పెద్దదైన అంశంలో భాగంగా ఉందో, అది వారిని పూర్తిగా ఒక కొత్త జీవన విధానానికి పిలుపునిస్తున్నదో వివరించబోతున్నాడు. అయితే దానంతటికీ పౌలు రాసిన రోమాపత్రిక 1 నుండి 4 అధ్యాయాల్లో దాగి ఉన్న మూలాంశాలు ఆధారంగా నిలుస్తాయి.